నంబర్ 1 ఇండస్ వాటర్ ట్రీటీని అబెన్స్ లో పెట్టడం. నంబర్ 2 మన యొక్క హై కమిషన్స్ లో ఉన్న స్టాఫ్ సిబ్బందిని 55 నుంచి 30కి తీసుకురావడం, తగ్గించడం, ఆల్మోస్ట్ 50% తగ్గించడం. ఆ తర్వాత ఎంబసీలో హై కమిషన్ లో ఉన్న అటాచీస్, డిఫెన్స్ అటాచీస్ ఉంటారు ప్రతి హై కమిషన్ లో. ఎయిర్ ఫోర్స్, ఎయిర్ అటాచీ, దెన్ ఆర్మీ, దెన్ నేవల్ స్టాఫ్. ఈ ముగ్గురిని కూడా పర్సనా నాన్ గ్రాటా, అంటే మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని డిక్లేర్ చేసి వాళ్ళని వెళ్లిపోవాలి అని చెప్పి అదొకటి డిక్లేర్ చేశారు. వాళ్ళని పిలిచి అర్ధరాత్రి పూట వాళ్ళ ఛార్జ్ డి అఫేర్స్ ని పిలిచి, పాకిస్తానీ హై కమిషన్ ఛార్జ్ డి అఫేర్స్ ఇన్ఛార్జ్ ని పిలిచి వాళ్ళ చేతిలో ఈ కాగితాలు పెట్టారు, వెళ్లిపోవాలి. ఇవన్నీ డెసిషన్స్. పాకిస్తానీస్ ఎంతమంది ఇక్కడ వీసాలో వచ్చారో వాళ్ళందరూ వీసాలు క్యాన్సిల్ చేసి 29th లోపల వెళ్లిపోవాలని. సిమిలర్లీ సార్క్ కంట్రీస్ వీసా మీద ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు వెళ్లిపోవాలని. తర్వాత వాగా బార్డర్ ఉంది, వాగా బార్డర్ ని క్లోజ్ చేశారు, నో మోర్ ట్రావెల్.